99 టీవీ నేను ప్రియాంక. వైద్యుడంటే దేవుడని అంటారు. కానీ డాక్టర్ వృత్తికే కలకలం తెచ్చేలా ప్రవర్తించాడో వ్యక్తి. సమాజానికి ప్రాణం పోయాల్సిన డాక్టరే ప్రాణాలు తీసే చర్యలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ నగరంలోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకోవడం కలకలం రేపింది. డ్రగ్స్ వ్యాపారానికి తెరతీసిన డాక్టర్ స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచే అమ్మకాలు జరుపుతున్నాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా విక్రయాలకు పాల్పడుతున్న ముఠాలపై ఎక్సైజ్ పోలీస్ శాఖలు ఉక్కుపాదం మోపుతున్నాయి. తాజాగా నగరంలోని ముషీరాబాద్, గచ్చిబౌలి ప్రాంతాలలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ లో అద్దెకు ఉంటున్న డాక్టర్ జన్పాల్ ఇంట్లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అధికారులు అతడి నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 3 లక్షల విలువ చేసే నిషేధిత డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జన్పాల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్న మరో 3 నిందితులపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే ఈ 3 ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల నుంచి డ్రగ్స్ ను తెప్పించి డాక్టర్ జన్పాల్ ఇంట్లో నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. డ్రగ్స్ ను తన ఇంట్లో భద్రపరిచి విక్రయించినందుకు గాను ఈ ముఠా సభ్యులు డాక్టర్ కు డ్రగ్ ను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. పబ్స్ మాటున యువతకు నిత్యం డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. మాదక ద్రవ్యాలు యువతను మత్తులో ముంచేస్తున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయి. ఈ మధ్య సిటీలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గలీజ్ దందాకు కొంతమంది డాక్టర్స్ కూడా పాల్పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం కూడా బయటపడింది. కో లివింగ్ కల్చర్ మాటున డ్రగ్స్ దందా విస్తరిస్తోంది. గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలోని కో లివింగ్ రూమ్స్ లో దాడులు నిర్వహించిన పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. ఇక పబ్బుల్లో అయితే ప్రత్యేకించి చెప్పేదేముంది. ఈ క్షణం పోలీసులు రైడ్ చేస్తే చాలా పబ్బుల్లో డ్రగ్స్ దొరుకుతాయి కూడా. గతంలో అనేక పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు జరిగేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ కావాలంటే ఉక్కుపాదం మోపాల్సింది. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి పీచ మనచాల్సిందే. ఇప్పుడు ఇదే చేస్తోంది ఈగల్ టీం. కానీ పబ్స్ మాటన జరిగే గలీజ్ దందాకు చెక్ పెట్టనంత కాలం ఇది పూర్తిగా సాధ్యం కాదనేది నిపుణుల మాట. మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అని మాటల్లో చెప్పుకోవడానికో లేదంటే ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి గాని వాటిని మానేసేవారు మాత్రం కనిపించరు. వాటికి బానిసలయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అవి ఆరోగ్యం నాశనం చేస్తాయని అందరికీ తెలుసు. అయినా ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి. మన దేశంలో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ మహమ్మారి భవిష్యత్తునే కాదు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా దృష్టి సారించింది. డ్రగ్స్ ను పట్టుకునేందుకు ఈగల్ టీమ్ కు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు డ్రగ్స్ ఫ్రీ సిటీ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, నటులు ప్రచారం చేయాలని కోరారు. అటు విద్యా సంస్థలు కూడా యువత భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు. మొత్తంగా డ్రగ్ ఫ్రీ సిటీ కావాలంటే నగరానికి అన్ని వైపులా ఉన్న రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సిటీలోకి అనుమతించాలి. లోకల్ పెడ్లర్లపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పెడ్లర్లు, స్మగ్లర్లుగా పట్టుబడ్డవారు మళ్లీ జైలు నుంచి బయటకు రాని విధంగా కఠిన సెక్షన్ల కింద కేసులు వేయాలని సూచిస్తున్నారు.